మొత్తం అంతా ఫాగ్తో నిండిపోయింది. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే మేము జూన్ 18న బయలుదేరి డార్జిలింగ్ వెళ్ళామండి. ఆ డార్జిలింగ్ ట్రిప్కి సంబంధించిన వీడియోస్ అన్నమాట. కంటిన్యూగా వస్తాయండి. ఇవాళ డే 1 అనుకోండి. ఇంకా మార్నింగే ఫ్లైట్ 8 o'clock అనమాట. నేను చాలా ఎర్లీగా లేచి సంజన కోసం అని చెప్పి కర్రీస్ అవి ప్రిపేర్ చేసేసుకున్నానండి. చేసేసి పెట్టేసి ఇంకా తనకన్నీ రెడీ చేసేసుకుని అప్పుడు బయలుదేరామన్నమాట. ఇంకా మార్నింగ్ అన్నీ అయిపోయి సర్దేసుకున్న తర్వాత పూజ చేసేసుకుని ఇంకా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటాం కదండి. పూజ చేసేసుకుని బయలుదేరిపోయాము. ఇంకా ఫ్లైట్ 8 o'clock అంటే మనం ఇంకా గంట ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలి కదండి. 6 వరకు అంతా రెడీ చేసేసుకుని బయలుదేరామన్నమాట. ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే మేము ఇద్దరమే వెళ్తున్నామండి, నేను మా వారు. ఢిల్లీ నోయిడా నుంచి మా ఫ్రెండ్స్ ఒక 7 ఫ్యామిలీస్ వస్తున్నాయి అన్నమాట. మొత్తం 8 ఫ్యామిలీస్. సో డార్జిలింగ్ ట్రిప్ అనమాట. మేమైతే హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రా వరకు ఫ్లైట్లో వెళ్ళామండి. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఇంకా ట్యాక్సీ మాట్లాడుకున్నాము. ఇంకా ట్యాక్సీ వాళ్ళు కొంచెం బార్గెనింగ్ అయితే చేయాలండి. మేము మాట్లాడుకున్నదైతే 3000కి మాట్లాడుకున్నాం అనమాట. సో డార్జిలింగ్ మనకి జర్నీ టైం పడుతుందండి. డిస్టెన్స్ వైజ్ ఎక్కువ లేకపోయినా కూడా మనకి హిల్ స్టేషన్ కనుక జర్నీ టైం పడుతుంది అనమాట. ఇంకా రోడ్డు మీద ఇలా వెళ్తుంటే అండి అటు ఇటు కూడా టీ తోటలు ఉన్నాయన్నమాట. మనకి యూజువల్గా ఏంటంటే హిల్స్ మీద నుంచి ఇట్లా ఫ్లాట్ ఏరియా ఉంటే హిల్ స్టేషన్లో ఫ్లాట్ ఏరియాలోనే ఎక్కువ టీ ప్లాంటేషన్ అనేది ఉంటుంది. నేనైతే రోడ్డుకి అటు ఇటు అంటే రోడ్ సైడ్ గ్రౌండ్ లెవెల్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఇంకా అలా చూసుకుంటూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. బయట ఎండగా అనిపిస్తుంది కానీ చూడ్డానికి కంటికి మాత్రం అటు ఇటు అంతా పచ్చదనం చాలా బాగుంది. మధ్యలో ఇక్కడ టీ కోసం అని ఆగాము. టీ తాగడానికి ఆగితే పక్కనే టీ తోటలు అనమాట. ఇలాంటి పైన చిగుర్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చిగుర్లు కోసి మనకి టీ పొడి తయారు చేస్తున్నారు ఎప్పటికప్పుడు. లేత చిగుర్లు కోసి అదిగోండి కనుచూపు మేర అంతా టీ తోటలే, ఎటు చూసినా టీ తోటలే. అమ్మో, ఇంత టీ తాగేస్తున్నామో మనం అనిపిస్తుంది. సో టీ తాగేసి మళ్ళీ బయలుదేరామండి. మధ్యలో వెదర్ ఏంటంటే అండి వర్షం పడుతున్నట్టుగా, మేఘాలు అయితే ఇలా చాలా క్లోజ్గా వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. చాలా బాగుంటుంది అది చూడడానికి. కొన్ని ఏంటంటే అండి మనకి కంటితో చూసినవన్నీ కెమెరాలో స్పష్టంగా తెలియవు. అట్లా చాలా బాగుంది. మనకి ఎట్లా అంటే వాటరు మిస్టింగ్ అంటారు చూడండి. మనకి ఎండాకాలంలో కొంచెం మొక్కలు అవి తేమ కావాలనుకున్నప్పుడు మిస్టింగ్ చేస్తారు. ఆ టైప్లో వాటర్ మనకి ఇట్లా తుంపర్లు తగులుతూ ఉన్నాయి అన్నమాట ఫేస్కి. అలా వెదర్ ఎంజాయ్ చేస్తూ మాకు బాగ్డోగ్రా నుంచి డార్జిలింగ్ వెళ్ళడానికి దాదాపుగా 3 hours పట్టినట్టుందండి. అంతే 3 hours పైనే పట్టింది. సో అంటే డిపెండ్స్ అండి వెదర్, దీన్ని బట్టి కూడా డ్రైవర్స్, ట్రాఫిక్ ఇవన్నీ మ్యాటర్స్ కదా. చూస్తున్నారా అసలు కన్ను చూపు మేర ఏమీ కనిపించట్లేదు అనమాట. మొత్తం అంతా ఫాగ్తో నిండిపోయింది. టైం ఇప్పుడు మధ్యాహ్నం 1:10 అండి. 1:10 అవుతుంది. అసలు చూడండి వెహికల్స్ కూడా తెలియట్లేదు అనమాట. వచ్చే వెళ్ళే దూరం నుంచి అలా ఉంది పరిస్థితి.
इंडिया का हाईएस्ट रेलवे स्टेशन, हाईएस्ट हाईएस्ट। यहाँ तक ये ट्रेन आता है टेस्ट करने। ये काली क्यों है? अभी ऑफ सीजन होगा आज से। अच्छा। సో మేము ఆఫ్టర్నూన్ రూమ్కి రీచ్ అయిన తర్వాత ఇంకా అక్కడే లంచ్ అది చేసామండి. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మనకి రైస్ తోటే డిషెస్ సర్వ్ చేస్తున్నారండి. ఏంటంటే రైస్తో పాటే ఇంకా రోటీ చేస్తే కూడా ఎక్కువ రైస్ తోటే చేస్తారంట. అట్లా డిఫరెంట్గా డిషెస్ అయితే ఉంటాయంట. మేమైతే ఇంకా వెళ్ళంగానే రైస్ అవి చెప్పుకుని తిన్నాము. इसका नाम क्या है? ये आलू का జురియాలు అంటే మనకి ఇట్లా తురిమి చేస్తాం కదా. ఆలు ఫ్రై, రైస్, దాల్ ఫ్రై, ఖాళీ ప్లేట్లు తినాలి, ఖాళీ పొట్ట. డార్జిలింగ్ వచ్చాము మొత్తానికి. ఇక్కడే హోటల్ ఇక్కడే అన్నారు, కానీ ఇక్కడే కొంచెం నడవడానికే నాకు కష్టమైందనమాట. అంతా అప్పు ఎక్కాల్సి వచ్చింది. వచ్చి రాగానే ఫుడ్ లేదండి మార్నింగ్ బయలుదేరిన దగ్గర నుంచి. అంటే ఎర్లీ మార్నింగ్ ఓట్స్ తినేసాము. ఇంక ఇప్పుడు దాల్ ఫ్రై ఏమేమి తింటున్నాము ఏంటి మా లంచ్ అనమాట. సో అది సంగతి. ఇక్కడ వీళ్ళకి అటు ప్రాపర్ హిందీ రావట్లేదు, అంటే వాళ్ళు హిందీ మాట్లాడేది మనకి ప్రాపర్గా అర్థం కావట్లేదు అనమాట ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే. తర్వాత చూద్దాం మిగిలింది ఏంటనేది. అది సంగతి. మేము లంచ్ చేసి కాస్త రెస్ట్ తీసుకునేసరికి ఇంకా మా గ్రూప్ అంతా కూడా రీచ్ అయిపోయింది. వాళ్ళు ట్రైన్కి వచ్చారు. ట్రైన్కి వచ్చి వాళ్ళంతా కలిపి గ్రూప్ పెద్దది కనుక ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకుని వచ్చేసారనమాట. రూమ్ అయితే చిన్నదేనండి, కాకపోతే నీట్గానే ఉంది. చిన్నగా ఉన్నా కూడా బాగుంది ఓవరాల్గా. ఒక చిన్న టీవీ, మొత్తం ఇక్కడ అంతా కూడా వుడ్వే ఉంటాయి కనుక రూమ్స్ ఇట్లా ఉందన్నమాట రూమ్. అక్కడ మళ్ళీ సోఫా కమ్ బెడ్ ఉంది, కావాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే పిల్లలు ఉన్నా లేకపోతే ఎట్లయినా కూడా మనకి సరిపోతుంది ఫ్యామిలీకి. ఇది షేర్ పంజాబ్ షేర్ ఏదో ఉంది, కరెక్ట్గా చెప్తానులేండి. సో రూమ్ అయితే ఇది. మరి ఒకరోజుకే బుక్ చేశారంట, చూడాలి. ఇంకా రూమ్కి వచ్చినాక తినడానికి వెళ్ళామన్నమాట. ముందు మా వాళ్ళు ఇంకా రాలేదు. వెల్కమ్ డ్రింక్ టీ ఇచ్చారండి వేడిగా. నేను లంచ్ చేసినా తాగదామని తాగలేదు. ఇంకా చూస్తున్నా ఎలా ఉంటుంది ఏంటని. చూడ్డానికి అయితే వాటర్లా ఉంది టీ. ఇక్కడ అన్ని ఆవు పాలు వాడతారు కనుక కొంచెం పలుచగానే ఉంటుంది. మరి టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సో అందరం గ్యాదర్ అయిన తర్వాత కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి సాయంత్రం ఇక్కడ మెయిన్ ఏరియా ఏంటంటే అండి మాల్ రోడ్. ఈ మాల్ రోడ్డు తిరగడం అనమాట. ఇంక ఇవాళ నైట్ మాల్ రోడ్ చూసుకుని రేపు డే అంతా డార్జిలింగ్లో వ్యూ పాయింట్స్ చూద్దాము అనేది మా ప్లాన్. కానీ నైట్ మేమంతా రెడీ అయ్యి బయటకు వచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయిందండి. మెయిన్ మనం ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మన ప్లాస్టిక్ రెయిన్ కోట్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కొని పెట్టుకోవడం బెటరు. లేదు అంటే ఎక్కడికక్కడ దొరుకుతున్నాయి. ఇంకా ఎవరికాళ్ళం కొనుక్కున్నాము. కొంతమంది అంబ్రిల్లాస్ ఉంటే అవి వేసుకున్నారు. మొత్తానికి ఎందుకు తిరుగుతున్నామో, ఏం చూడ్డానికి తిరుగుతున్నామో, ఏం చేస్తున్నామో తెలియకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ఆ రోడ్డులో తిరిగామన్నమాట. అందరూ ఎలా కూర్చున్నారు చూడండి, గొడుగు తీసుకుంటారు. అంటే కొన్నిసార్లు ఏంటంటే అక్కడ ఏం చూసాము, ఏం చేసాము, వీటికన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ఆ టైంని ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. సో అలా ఎంజాయ్ చేస్తూ రోడ్లలో కాసేపు అలా తిరిగిన తర్వాత ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది బేకరీ అనమాట. ఇక్కడేదో అసలు మనకి ఫ్రీగా పంచితే ఐటమ్స్ దగ్గర క్రౌడ్ ఉంటుంది చూడండి, ఆ టైప్లో ఉన్నారనమాట. ఇది ఒక బేకరీ, బ్రిటిషర్స్ టైం నుంచి ఉందంట.
కానీ ఫేమస్. లోపలికి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి కనపడలేదు, అందుకని మేమైతే వెళ్ళలేదు. జనం చూడండి ఏదో ప్రసాదం పంచి పెడుతున్నట్టుగా ఎలా ఉన్నారు లోపల. లేలే క్యా కుछ సో అలా చూసుకుని ఇవన్నీ చూసుకుని హోటల్కి మళ్ళీ వెనక్కి వెళ్ళామండి. వెనక్కి వెళ్ళి ఇంకా మేము ముందే డిన్నర్ ఏం తినాలి అనేది అక్కడ హోటల్లో చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇలా పలానా టైంకి వస్తాము, అరేంజ్ చేసి ఉంచమని చెప్పి ఇంకా డిన్నర్ చేసాము. అయితే డిన్నర్ క్లిప్స్ ఇవన్నీ మీకు ఏమీ షూట్ చేయలేదండి. లివ్ ఇన్ ద మూమెంట్ అంటారు చూడండి, ప్రజెంట్ మూమెంట్. ఆ టైప్లో నాకు ఆ టైంలో షూట్ చేయాలి అన్న ఆలోచన కూడా రాలేదు. మంచిగా ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ, కొంతమంది మా గ్రూప్లో బాగా డాన్సులు చేసేవాళ్ళు ఉంటారులేండి. మొత్తానికి ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట ఆ నైట్, డే 1. नहीं बंगाली है, इनको साड़ी के साथ हमें सिल्वर सारे सूट चाहिए, हमें कॉम्बो चाहिए पूरा, कॉम्बो चाहिए सारा पूरा। हाँ स्पॉन्सर है गीता भाभी। आप मेरा चल रहा है, मेरा चल रहा है तो तू स्पॉन्सर कर। नहीं आप पूछ लो ना सबसे, तो स्पॉन्सर आप ही करोगे। क्या नहीं मैं पूछ रही, मैं जानकारी का मैं पूछ रही थी, मैं क्या शॉपिंग करनी चाहिए जानकारी के लिए पूछ रही हूं। जानकारी परसों गई है तो परसों मैंने विश किया ना टाइम से सिर्फ मुझे पार्टी मिलेगी और किसी को नहीं मिलेगी। देखो किसी देख केवल सुन मैं बताऊं केवल मिला दिखाऊं और इसकी एक बार भी नहीं मिला देगी, एक बार भी नहीं मिलेगी। अरे मैं इसकी करके कब इसकी थी। ఇంకా డే 2లో మా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే వర్షం అండి, వెదర్ ఫోర్కాస్ట్ కూడా కంటిన్యూ వర్షాలు చూపించిందనమాట. ఇంకా అక్కడ ఉండి మనం సైట్ సీయింగ్ అయితే చేయలేము, సన్సెట్ సన్ రైజ్ ఇవన్నీ ఏం చూడలేము అని చెప్పి అప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ డిన్నర్ టైంలోనే ప్లాన్ చేంజ్ అయిందండి. గ్యాంగ్టాక్కి వెళ్దాము అని చెప్పి ఇంకా గ్యాంగ్టాక్కి మేము బై రోడ్ వెళ్ళాము. అది ఫర్దర్ వీడియోలో వస్తుంది. ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీరు కనుక గ్యాంగ్టాక్ వెళ్ళి ఉంటే ఏమేమి చూశారు, ఎక్కడ ఏం బాగుంటుంది అనేది తప్పకుండా సజెస్ట్ చేయండి. ఎందుకు అంటే మేము మళ్ళీ ఫర్దర్గా కూడా ఇంకొకసారి వెళ్తామండి. నాకు చాలా బాగా నచ్చింది ప్లేసు. అప్పుడు కొంచెం ప్లాన్డ్గా సీజన్లో వెళ్తాము. ఇప్పుడు మేము వెళ్ళింది ఆఫ్ సీజన్ అంటండి, అంటే వర్షాలు పడిన తర్వాత వెళ్తే అంత ఎంజాయ్ చేయలేము అది. సో మరి ఈ వీడియో కనుక మీకు ఏదైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.